మే 26, 2024 చెన్నై నగరంలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆ రాత్రి ఒక పెద్ద యుద్ధభూమిలా మారింది. 50,000 మంది అభిమానులు స్టేడియంలో నిండారు. కోల్కతా నైట్ రైడర్స్ పర్పుల్ జెర్సీలు ఒకవైపు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరెంజ్ జెర్సీలు మరొక వైపు అలలు అలలుగా కదులుతున్నాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. గాలిలో ఏదో తెలియని ఉత్కంఠ నిండింది. కోట్లాది గుండెలు ఒకే లయలో కొట్టుకుంటున్నాయి. ఇది కేవలం ఒక క్రికెట్ ఫైనల్ కాదు, ఇది రెండు నగరాల మధ్య జరిగిన అస్తిత్వ పోరాటం. కోల్కతా సిటీ 9 సంవత్సరాలుగా ట్రోఫీ కోసం ఎదురుచూస్తోంది. 2012లో గెలిచారు, 2014లో గెలిచారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఒట్టి చేతులు, నిండా నిరాశ. మళ్ళీ ఒకసారి అని ఆశపడి అలసిపోయిన అభిమానులు. మరొకవైపు హైదరాబాద్ జట్టు ఈ సీజన్ అంతా అగ్నివర్షంలా కురిసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హైన్రిక్ క్లాసెన్ ఈ ముగ్గురు కలిసి 3 సార్లు 200 దాటిన జట్టు. ప్రపంచం మొత్తం ఇవాళ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని చెప్పుకుంది. కానీ క్రికెట్ ఎప్పుడూ అందరి లెక్కల్ని తలకిందులు చేస్తుంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి బంతి నుంచే మ్యాచ్ టెన్షన్ మొదలైంది. అభిషేక్ శర్మ స్ట్రైక్లో ఉన్నాడు. మిచెల్ స్టార్క్ బంతి వేయడానికి పరిగెట్టాడు. మొదటి ఓవర్లోనే ఆ మ్యాజిక్ బంతి మిడిల్ నుంచి ఆఫ్ స్టెంప్ టాప్ను తాకిన అద్భుత డెలివరీ. అభిషేక్ శర్మ అవుట్. స్టేడియం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. 3 పరుగులకు 1 వికెట్. సన్ రైజర్స్కు చెడు ఆరంభం. ఇంకా షాక్ నుంచి బయటపడకముందే మరో దెబ్బ. ట్రావిస్ హెడ్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. స్కోర్ బోర్డు మీద ఒత్తిడి పెరుగుతోంది. మధ్యలో వచ్చిన బ్యాట్స్మెన్లు కొంతవరకు బౌండరీలు కొట్టినా క్రమంగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. రమన్దీప్ సింగ్ క్యాచ్, మిచెల్ స్టార్క్, ఆండ్రే రసెల్, వరుణ్ చక్రవర్తి ఎవరైతే బంతి పట్టారో వారు వికెట్ తీస్తున్నారు. హెన్రిచ్ క్లాసెన్ ఒక్కసారి గేమ్ను మార్చేలా కనిపించాడు. ఒక భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ వరుణ్ చక్రవర్తి అతన్ని బౌల్డ్ చేశాడు. అది మ్యాచ్లో కీలకమైన మలుపు. అక్కడి నుంచి సన్ రైజర్స్ పూర్తిగా కూలిపోయింది. అబ్దుల్ సమద్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఫీల్డింగ్లో రమన్దీప్ సింగ్ చేసిన అద్భుత క్యాచ్ మ్యాచ్ హైలైట్గా నిలిచింది. చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ ఫైనల్లో ఇది అతి తక్కువ స్కోర్. కోల్కతా బౌలర్లు చూపించిన ఆ డామినేషన్, ప్రతి ఒక్కరూ వికెట్ తీసిన తీరు, ఇది నిజంగా ఒక టీమ్ ఎఫర్ట్. 114 పరుగుల లక్ష్యంతో కోల్కతా ఇన్నింగ్స్ మొదలైంది. మొదటి నుంచే వాళ్లు ఎలాంటి ఒత్తిడిలో లేరు. గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా ఆడటం ప్రారంభించారు. బౌండరీలు, సిక్సర్లు వరుసగా వచ్చాయి. వెంకటేష్ అయ్యర్ అయితే పూర్తిగా ఫ్లోలోకి వెళ్ళిపోయాడు. ప్రతి బంతిని తన హిట్టింగ్ ఆర్క్లోకి మార్చుకుంటూ బౌలర్లను పూర్తిగా డామినేట్ చేశాడు. గుర్బాజ్ కూడా అద్భుతంగా సపోర్ట్ ఇచ్చాడు. మధ్యలో ఒక వికెట్ పడినా మ్యాచ్ మీద ప్రభావం ఏమీ పడలేదు. వెంకటేష్ అయ్యర్ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫైనల్లో అలాంటి ఇన్నింగ్స్ అంటే ఎంత పెద్ద విషయం అనేది అర్థమవుతుంది. చివరకు కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 10.3 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్టేడియంలో పర్పుల్ వేవ్, అభిమానుల ఆనందం, ప్లేయర్స్ సెలబ్రేషన్స్ అన్నీ కలిసి ఒక గొప్ప క్షణాన్ని సృష్టించాయి. ఇది కేవలం ఒక విజయం కాదు, ఇది ఒక డామినేషన్. ఐపీఎల్ 2024లో మొదటి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు అత్యంత స్థిరంగా ఆడిన టీం చివరికి ట్రోఫీని కూడా దక్కించుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వం, టీం వర్క్, బౌలింగ్ యూనిట్ ప్రదర్శన ఇవి అన్నీ కలిసి కోల్కతాను 3వ సారి ఛాంపియన్స్గా నిలబెట్టాయి. ఈ ఫైనల్ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. ఫైనల్ అనేది పేరు మాత్రమే, అసలు గెలుపు మాత్రం ఎవరు ఆ రోజు బెస్ట్గా ఆడుతారో వాళ్లదే. ఆ రోజు అది పూర్తిగా కోల్కతా నైట్ రైడర్స్దే.